కానిస్టేబుల్ నియామక పత్రాల ప్రదానం కార్యక్రమం వేదికగా వచ్చిన విన్నపాన్ని నిమిషాల వ్యవధిలోనే స్పందించి రోడ్డు మంజూరు చేశారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. కానిస్టేబుల్గా నియమితులైన గిరిజన యువకుడు లాకే బాబురావు తన సక్సెస్ స్టోరీ వివరించే క్రమంలో తన గ్రామానికి రోడ్డు వేయించమని చంద్రబాబును కోరారు. బాబురావు కోరిక మేరకు అతని గ్రామానికి రోడ్డు వేసే బాధ్యతను వేదికపై ఉన్న డిప్యూటీ సీఎం పవన్ కు చంద్రబాబు అప్పగించారు. అల్లూరు సీతారామరాజు జిల్లా జీకే వీధి మండలం దేవరపల్లి పంచాయతీ పరిధిలోని తెనుముల బండ గ్రామానికి చెందినటువంటి బాబురావు విన్నపానికి స్పందించి అధికారులకు పవన్ కళ్యాణ్ రోడ్డు మంజూరు చేయాలని ఆదేశాలు జారీ చేశారు. తక్షణం రోడ్డు నిర్మాణానికి అవసరమైన అంచనాలు రూపొందించి అనుమతులు ఇవ్వాలని స్పష్టం చేశారు. పవన్ ఆదేశాలతో ఆగమేఘాలపై కదిలిన యంత్రాంగం తెనుముల బండ నుంచి ఎలుగురాతి బండ వరకు 2 కిలోమీటర్ల మేర 2 కోట్లతో బీటీ రోడ్డు నిర్మాణానికి అంచనాలు సిద్ధం చేశారు. దీనికి ఏఎస్ఆర్ జిల్లా కలెక్టర్ పరిపాలన అనుమతులు ఇచ్చారు. వేదిక మీద రోడ్డు గురించి కానిస్టేబుల్ విజ్ఞప్తి చేయగా సభ ముగిసేలోగా రోడ్డు మంజూరు చేశారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. ఉద్యోగం వచ్చినా ప్రజల్ని మర్చిపోలా. మా ఊర్లో రోడ్డు సమస్య ఉంది సార్, అది పరిష్కారం చేయమని అడిగాడు. అది నిజమైన వ్యక్తిత్వం, మంచి మనసు. పక్కనే మా డిప్యూటీ సీఎం గారు ఉన్నారు. డిప్యూటీ సీఎం గారు మీ బాధ్యత రోడ్డు వేయించే బాధ్యత. ఆయన కూడా గిరిజన గ్రామాలన్నిటి కనెక్టివిటీ ఇవ్వాలనుకుంటున్నారు. తప్పకుండా మొదటి కోరిక కింద బాబురావు గ్రామానికి రోడ్డు వేయించే బాధ్యత డిప్యూటీ సీఎం గారు తీసుకుంటారని విజ్ఞప్తి చేస్తున్నా. బాబురావు ఒక చిన్న కోరిక కోరాడు. ఆ కోరిక మా ఊరికి ఆయనకు ఉద్యోగం వచ్చిన సంతోషం ఉంది, కానీ ఊరి సమస్య మిగిలిపోయిందని, అవకాశం దొరకతానే నాకు ఒక మాట నా చెవులో వేశాడు. నేను పవన్ కళ్యాణ్ గారికి చెప్పాను, ఎలుగురాతి బండ వాళ్ళ ఊరి పేరు, తెమ్ముల బండ నుంచి ఎలుగురాతి బండ వరకు రోడ్డు కావాలని అడిగితే మా ఊరికి రోడ్డు కావాలని అడిగాడు. అడిగిన వెంటనే పవన్ కళ్యాణ్ గారికి చెప్పాను. ఇక్కడే ఉన్నాడు, ఎంత కమిట్మెంట్ తో పనిచేస్తున్నారో ఇది ఒక ఉదాహరణ మాత్రం. ఇమ్మీడియట్ గా 3,90,00,000 రూపాయలు అవుతుంది, తెప్పించాడు. ఈ రోజే ఇంటికి పోతానే శాంక్షన్ కూడా చేసి పని కూడా ఇమ్మీడియట్ గా ప్రారంభిస్తారు. ఇది కూటమి ప్రభుత్వం యొక్క కమిట్మెంట్ అని అడుగుతున్నా.